ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహూర్ రాణాను 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. గురువారం అర్ధరాత్రి ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరిచారు. సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ ఎన్ఐఏ తరపున కోర్టులో వాదనలు వినిపించారు. రాణా తరపున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరపున పీయూష్ సచ్దేవా వాదించారు. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి చందర్జిత్ సింగ్ వాదనలు విన్నారు. ఈ సందర్భంగా రాణాను 20 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని ఎన్ఐఏ కోరింది. అయితే 18 రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది న్యాయస్థానం. దీంతో ఎన్ఐఏ కార్యాలయం పటియాలా హౌస్ కోర్టు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్లోని స్పెషల్ సెల్లో ప్రశ్నించనున్నారు ఆఫీసర్లు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇంట్రాగేషన్ అసలు ఎప్పుడు మొదలు పెడతారు? ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది? అసలు ఎన్ఐఏ హెడ్ ఆఫీస్ దగ్గర ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్ రాధిక, అమెరికా నుంచి తీసుకువచ్చిన తహూర్ రాణాను నిన్న రాత్రి 10:30 తర్వాత పటియాలా హౌస్ కోర్టులో ఎన్ఐఏ అధికారులు హాజరుపరిచారు. అంటే నిన్న మధ్యాహ్నమే అమెరికా నుంచి భారత్ కు తహూర్ రాణాను తీసుకొచ్చారు భారత భద్రతా అధికారులు. అయితే వైద్య పరీక్షలన్నీ కూడా ఎయిర్పోర్ట్ అక్కడే పాలెం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లోనే ఎయిర్పోర్ట్ లాబీలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి 10:30 తర్వాత ఇక్కడ పటేల్ హౌస్ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత 20 రోజుల ఎన్ఐఏ కస్టడీ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఇటు ఇరువురి వాదనలు విన్న తర్వాత ఇటు ఎన్ఐఏ తరపున, మరోవైపు తహూర్ రాణా తరపున వాదనలు విన్న తర్వాత 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. ఇక 18 రోజుల పాటు ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో ఒక ప్రత్యేక లీగల్ సెల్లో తహూర్ రాణాను విచారిస్తారు. 18 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళా కోర్టులో హాజరుపరిచి కస్టడీ పొడిగించమని కోరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే ప్రధానంగా ఇటు తహూర్ రాణా తరపు న్యాయవాది తెలిపిన దాని ప్రకారం ఎన్ఐఏ 20 రోజుల పోలీస్ కస్టడీని కోరింది. కోర్టు దర్యాప్తు కోసం 18 రోజుల కస్టడీ మాత్రం ఇచ్చిందంటూ కూడా రాణా తరపు న్యాయవాది తెలిపారు. అతని కస్టడీలోకి తీసుకునే ముందు తర్వాత కూడా తదుపరి తేదీని హాజరుపరిచే ముందు కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలనేది కూడా కోర్టు తెలిపినట్లు రాణా తరపు న్యాయవాది తెలిపారు. మధ్యలో ఏదైనా వైద్యం అవసరం ఉంటే, అంటే విచారణ సమయంలో, అంటే ముందు కస్టడీ తీసుకునే ముందు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు, తర్వాత మళ్ళా కోర్టులో హాజరుపరిచే ముందు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కానీ మధ్యలో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఆ సందర్భంగా కూడా వైద్య పరీక్షలు అందించాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు రాణా తరపు న్యాయవాది తెలిపారు. ఇక రాబోయే కాలంలో తహూర్ రాణాను కోర్టు ముందు భౌతికంగానే హాజరుపరుస్తారని కూడా తెలిపారు. అంటే నేరుగా తీసుకొచ్చి రాణాను కోర్టులో హాజరుపరచనున్నారు. కానీ ఈ 18 రోజుల కస్టడీలో ఎన్ఐఏ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తుందనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. అంటే 2008లో 16 సంవత్సరాల తర్వాత బాంబ్ బ్లాస్ట్ జరిపి పారిపోయిన తహూర్ రాణాను ఎట్టకేలకు అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి భారత ప్రభుత్వం 16 సంవత్సరాల తర్వాత ఇండియాకు తీసుకువచ్చింది. ఆ గతంలో కాల్పులు జరిగిన సందర్భంలో కసబ్ ను ప్రాణాలతో పట్టుకుని తీసుకుని వచ్చారు. తర్వాత కొన్ని సంవత్సరాల పాటు విచారణ చేసిన తర్వాత ప్రధానంగా అతన్ని ఉరి తీసిన పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళా ఏ విషయాలను రాబడతారు రాణా నుంచి? ఘటన జరిగి 16 సంవత్సరాలు అవుతుంది. దానికి సంబంధించి ఆ ఘటనలో 170 మంది చనిపోయారు, 300 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ఇప్పుడు రాణా నుంచి ఎటువంటి విషయాలు రాబడతారు? రాణా వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో ఏమైనా దర్యాప్తు కొనసాగుతుందా? ఏం జరగబోతుంది దర్యాప్తులు అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ ఇక్కడ కొంత రాజకీయ విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ రాణాను తీసుకొచ్చింది మేమే అనే క్రెడిట్ ను బీజేపీ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ 2008లో కాంగ్రెస్ హయాంలో ఈ ఘటన జరిగింది. కానీ అప్పుడు ఆ ప్రభుత్వం రాణాను తీసుకురావడంలో విఫలమైందంటూ కూడా ఇక్కడ ఈ రాణాను తీసుకొచ్చిన విషయాన్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తోంది. ఇక్కడ రాజకీయ విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే 2008 నవంబర్ 26 తేదీన జరిగిన 4 రోజుల పాటు ఈ కాల్పులు జరిగాయి. 10 మంది ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎంతమంది చెప్పినట్లు 170 మంది చనిపోయారు, 300 మందికి పైగా గాయాలయ్యాయి. అయితే ఇప్పుడు రాణాను కస్టడీ తీసుకున్న నేపథ్యంలో కస్టడీలో ఎటువంటి విచారణ రాణా ఎదుర్కోబోతున్నారు, ఎన్ఐఏ అధికారులు ఎటువంటి ప్రశ్నలు సంధించబోతున్నారు వెనుక మాత్రం తెలియాల్సి ఉంది. ఇటు రాత్రి భారీ భద్రతను ఏర్పాటు చేసి కోర్టులో హాజరుపరిచారు. రాధిక.
రైట్ శివ, ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్లోని స్పెషల్ సెల్లో రాణానైతే ప్రశ్నించబోతున్నారు ఎన్ఐఏ అధికారులు. మొత్తం ఎంతమంది అధికారులు ఈ దర్యాప్తులో పాల్గొనబోతున్నారని అనుకోవచ్చు. అలాగే గతంలో ఈ కేసుకి సంబంధించి నిందితులుగా ఉన్నవారు రాణా గురించి ఎటువంటి కీలక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? రైట్. గతంలో ఏదైతే కసబ్ గాని ఇతర కొంతమంది నిందితులను అదుపులో తీసుకునే నేపథ్యంలో వారు రాణా గురించి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే మొత్తం దావూద్ గిలానీ దీంట్లో ప్రధాన సూత్రధారు ఎవరైతే ఉన్నారో దావూద్ గిలానీకి సంబంధించి ట్రావెలింగ్ సంబంధించి డాక్యుమెంట్స్ ఏర్పాటు చేయడం కానీ లోకల్ గా తిరగడానికి కానీ ఆయనతో పాటు ఉన్న లష్కర్ తోయిబా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో 10 మంది వారందరికీ కూడా రవాణా సౌకర్యాలు కల్పించడం వాటన్నిటిని కూడా రాణానే ఎక్కువ వారందరికీ కల్పించారు అనేది ప్రధానంగా తెలుస్తుంది. ప్రమాదానికి అంటే బాంబు పేలుడుకు సంబంధించి కానీ కాల్పులకు సంబంధించి ముందు అంటే 5 రోజుల ముందే వీరందరికీ అరేంజ్మెంట్స్ చేసి ఇక్కడ నుంచి ఆయన రాణా వెళ్ళిపోయినట్లుగా కూడా గతంలో వారంతా సమాచారం ఇచ్చారు. దానిలో భాగంగానే 26వ తేదీన ఘటన జరిగితే 21వ తేదీనే భారత్ ను వదిలేసి రాణా పారిపోయినట్లుగా కూడా సమాచారం అయితే ఎన్ఐఏ అధికారుల వద్ద కానీ ఇటు భద్రతా విభాగం వద్ద ఉంది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ట్రై చేస్తున్నారు. అమెరికా ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. 2020లో అమెరికా ప్రభుత్వంతో మాట్లాడే నేపథ్యంలో ఇటీవలే ఫిబ్రవరిలో వారు భారత్ పంపిస్తున్నట్లు ధృవీకరించారు. కానీ ఇటు రాణా మాత్రం ఆయన అక్కడ పంపించే చిత్రహింసలకు గురి చేస్తారని తెలిపి అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రాణా పిటిషన్ అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. తర్వాత అమెరికా నుంచి భారత్ భద్రతా బలగాలు తీసుకొచ్చాయి. నిన్న ఎయిర్పోర్ట్ కు మధ్యాహ్నం చేరుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం అక్కడే ఉంచి నిన్న రాత్రి 10 గంటల 30 నిమిషాల తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో న్యాయమూర్తి 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి ఇచ్చారు. అయితే ఎంతమంది అధికారులు విచారణ చేస్తారు, ఏం క్వశ్చన్స్ అందిస్తారు అనేది మాత్రం అధికారికంగా తెలియాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే గతంలో ఇచ్చిన సమాచారం మేరకు రాణాకు సంబంధించి పలు కీలక ఆధారాలు అయితే ఇటు ఎన్ఐఏ అధికారుల వద్ద ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. రైట్ శివ, రాణా అయితే అమెరికాలో సుప్రీంకోర్టును పైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ప్రజెంట్ ఇండియాలో రాణా తరపు న్యాయవాదుల వాదన ఏ విధంగా ఉంది? మళ్ళీ పైకోర్టుకు వెళ్లే ఛాన్సెస్ ఉందా? దీన్ని ఏ విధంగా ఎన్ఐఏ డిఫెండ్ చేయబోతోంది? ఎన్ఐఏ అదుపులో తీసుకుని కస్టడీ కోరింది కాబట్టి ఇక్కడ ఒకవేళ ఎన్ఐఏ కోర్టులో కస్టడీ ముగిసిన తర్వాత బెయిల్ రాని పక్షంలో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లే అవకాశం అది కనిపిస్తోంది. అంటే గ్రౌండ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాదనలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి వాదనలు వినిపించారు అనేవి కూడా ఆ గ్రౌండ్స్ ను పరిగణలోకి తీసుకుని మాత్రమే ఇక్కడ బెయిల్ అనేది ఇవ్వాలా వద్దు అనేది కూడా న్యాయమూర్తి తీసుకునే అవకాశం ఉంటుంది. మాక్సిమం బెయిల్ ఇవ్వద్దు అనేది ఎన్ఐఏ అపోజ్ చేస్తుంది. ఈ కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళా తీసుకొచ్చి కోర్టులో హాజరుపరుస్తారు కాబట్టి అప్పుడు వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ కూడా ఈ కేసు తీవ్రతను బట్టి బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇస్తే కనుక సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంటే దేశానికి సంబంధించి భద్రతకు ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంది కాబట్టి అనేక మంది మరణాలకు కారణమైన వ్యక్తిని మళ్ళా బెయిల్ ఇస్తే కనుక అంటే 16 సంవత్సరాల క్రితం ఈ దాడికి పారిపోయిన వ్యక్తి ఎక్కడ విదేశాల్లో తలదాచుకుని అందులో పాక్ సంతతికి చెందిన తహూర్ రాణా ఒక వ్యాపారవేత్త లష్కర్ తోయిబాతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అనేక ఉగ్రదాడులకు సంబంధించి కీలక పాత్ర వహించారు అనే వేలో కూడా ఇటు ఎన్ఐ తరపున వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇటు ఒకవేళ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే ఇక్కడ వాదనలు ప్రతివాదనలు జరిగిన తర్వాత ఇన్ కేసు మళ్ళా హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా బెయిల్ రాకపోతే కనుక సుప్రీంకోర్టుకు వెళ్లి అక్కడ ఫైనల్ గా ఏం చేయబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. అంటే గతంలో కూడా అజ్మల్ కసబ్ కూడా ఇదే విధంగా అదుపులో తీసుకున్న తర్వాత అతనికి పలు విధాలుగా ఇంటర్గేషన్ చేసినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. కానీ ఫైనల్ గా అతన్ని ఉరిశిక్ష విధించారు. ఇలా అలాగే కసబ్ లాగా తీసుకొచ్చి పెంచి పోషించొద్దు, కాలం వెల్లదీయొద్దు, త్వరితగతిన శిక్ష విధించాలని ఒక వాదన అయితే ప్రధానంగా భారతదేశ వ్యాప్తంగా వినిపిస్తుంది. ఉరిశిక్ష విధించాలని ఒక ప్రధాన డిమాండ్ వినిపిస్తుంది. కానీ ఒక లీగల్ ప్రకారం వెళ్ళాలిగా ఉంటే చట్ట ప్రకారం ఇక్కడ ఇరువురు తరపున వాదనలు వింటారు. ఇటు రాణా తరపున వాదనలు, తరపు న్యాయవాదుల వాదనలు వింటారు. మరోవైపు ఎన్ఐఏ తరపున వాదనలు. వీరి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, వారి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి, ఎటువంటి ఆధారాలు ఉన్నాయి కూడా కోర్టులు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కేసు తీవ్రతను బట్టి ఫర్దర్ గా ప్రొసీడింగ్స్ ఉండే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రైట్ శివ, రాణాను అమెరికా నుండి మోదీ ప్రభుత్వం ఇండియాకు తీసుకురావడం పట్ల ఈ ఘటన బాధితులు కానీ లేకపోతే ఎంతోమంది జవాన్లను కూడా కోల్పోయాం ఈ ఘటనలో, జవాన్ల కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? లేదు, మొత్తంగా చూసుకుంటే ఈ ప్రమాద ఘటనలు మీరన్నట్టుగా ఎంతో మంది భద్రతా బలగాలు ప్రాణాలు కోల్పోయారు. ఇటు ఎదురుకాల్పుల్లో
వారు జరిపిన కాల్పుల వల్ల అనేక మంది భారతీయులు కానీ ఇటు జవాన్లు కూడా మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. వారి కుటుంబ సభ్యులైతే ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ మాత్రం ఆ పోయిన ప్రాణాలు తిరిగి రావు. కాబట్టి ఇతన్ని ఎవరైతే రానాను ఉన్నారో తీసుకొచ్చి ఆ సమయం వృధా చేయకుండా ఉరిశిక్ష విధించాలని ఒక ప్రధాన డిమాండ్ అయితే ఎవరైతే ఆ బాధితులు మృతి చెందిన మృతుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఎక్కువ సమయం వేస్ట్ చేయదు, తీసుకొచ్చారు కాబట్టి తగిన శిక్ష విధించాలి, అది కూడా ఉరిశిక్ష విధించాలి అనేది ఒక ప్రధాన డిమాండ్ అయితే ప్రధానంగా వినిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ శివ.